శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించిన వీడియోని ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. ఈ పండుగ సుబ్రహ్మణ్య స్వామి జన్మదినాన్ని సూచిస్తుంది. ఉపవాసాలు మరియు పూజలు. భక్తులు ఈ రోజున ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామి అనుగ్రహం కోసం తీవ్రమైన భక్తిని ప్రదర్శిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్న చోట ప్రత్యేకమైన తిరునాళ్ళు, వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. తమిళనాడులో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్న ప్రతి చోట విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. 2025 తేదీ మరియు సమయం ఎప్పుడో తెలుసుకుందాం. నవంబర్ 26వ తేదీ 2025 షష్ఠీ తిథి నవంబర్ 25 రాత్రి 7:12 ప్రారంభమై నవంబర్ 26 రాత్రి 7:43 ముగుస్తుంది. శుభ సమయం సూర్యోదయం తిథి ప్రకారం నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలి. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎలాంటి పూజ చేయాలి, ఎలాంటి పూజను చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మోపిదేవి సింగరాయపాలెంలో కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. సింగరాయపాలెంలో షష్ఠి ఉత్సవాలు 11 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. ముఖ్యంగా పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్రెడీ చెప్పాను కాబట్టి 25 తారీఖు రాత్రి 6:50 వచ్చి 26వ తారీఖు 7:14 ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో నవంబర్ 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటారు. పంచమి రోజు ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు స్వామివారిని పూజిస్తే జ్ఞానం, బుద్ధి వృద్ధి, కుజదోషం నివారణం, సంతానం కలుగుతుంది, చర్మ వ్యాధులు నయమైపోతాయి. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి. అనంతరం పాలతో కలిపి ఉండే పంచామృతం పాయసం ప్రసాదంగా పెట్టాలి. వడపప్పు చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలని పండితులు పేర్కొంటున్నారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలోని నాగ పడగలకు పాలు పోయాలి. అలాగే నాగేంద్ర స్వామి వారి పుట్ట ఉండే పాలు పోయాలి. సర్పదోషం ఉన్నవారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహు కేతు దోషాల నుండి బయటపడవచ్చు. వివాహం కుదరకపోయినా బాగా ఆలస్యమైపోతున్న సుబ్రహ్మణ్య స్వామి వారిని తులసి దళాలతో పూజించాలి. సంతానం కావాలని కోరుకునేవారు ఈరోజు స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఈరోజు ఇలా చేయండి. తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాల్లో మరి ముఖ్యంగా శివాలయాల్లో రావి చెట్టు కింద ఉన్న నాగులు ఉంటాయి. తొలుచ మంచి నీటితో జంట నాగులను శుభ్రం చేయాలి. పసుపును జంట నాగుల పడగలకు రాయాలి. నాగ పడగల శిరస్సునపై పసుపు కుంకుమలు చల్లాలి. నాగ పడగల పాదాల వద్ద తలపై పూలు పెట్టాలి. తెల్లని పూలు లేకుంటే ఎర్రని పూలు పెట్టాలి. నైవేద్యంగా స్వామి వారికి తాంబూలం ఆకులు సమర్పించాలి. స్వామివారికి ఆవు నెయ్యితో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించాలి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోవాలి. స్వామివారికి నమస్కరించి మన మనస్సులోని కోరికలను చెప్పుకోవాలి. ఒకవేళ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలు ఉండే స్వామివారికి అభిషేకం చేయించాలి. స్వామివారి దేవాలయం లేకుంటే మాత్రం
రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ఉండే నాగ పడగలకు పూజ చేయాలి. మోపిదేవి సింగరాయపాలెం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోపిదేవి సింగరాయపాలెంలో కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకు భక్తులు పోటెత్తుతారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుండి సైతం దేవాలయాలకు భక్తులు తరలివస్తారు. ఇక సింగరాయపాలెంలో షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నవంబర్ 26వ తేదీ షష్ఠి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవి డిసెంబర్ 6వ తేదీ వరకు ముగుస్తాయి. ఇదండి మన సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించిన విశిష్టత. ఇంకా ఆ సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ అనుగ్రహంతో మీకు అనుకున్నవన్నీ మంచిగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.